నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించాం కానీ వంచింది అంటూ విలవిలలాడిపోతున్నారు ఇద్దరు ప్రేమికులు. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించి మోసం చేసిందంటున్నారు అజయ్, సందీప్. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి అనేది వాళ్ళని పిలిచి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్. సందీప్, అజయ్ చెప్పండి. మేడం, నా పేరు అజయ్. నేను అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. అయితే అమ్మాయి లైఫ్ లోకి ఇతను వచ్చిండు. నేను రాలేదు. నువ్వు వచ్చినావు. ఆమె లవ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. ముందు విషయం ఏంటో మాకు చెప్పండి, దాని తర్వాత మేము అడుగుతాం, దానికి చెప్తారు. కానీ అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి ఆమె ఫ్రెండ్ ని. కాకపోతే ఇతను లవ్ మధ్యలో ఆమెను టార్చర్ చేస్తుంది బాగా. సిగరెట్ తో కాల్చడం. ఇప్పుడు లవర్స్ అన్నాక 100 ఉంటాయి మా మధ్యలో తినొచ్చి ఇన్వాల్వ్. ముందు ఆయన సమస్య ఏంటో ఫస్ట్ వినేమండి, దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాం, అప్పుడు మీరు చెప్తారు. కానీ అంటే లవర్ అంటే సిగరెట్ తో కాల్చి అట్లా ఇబ్బంది పెట్టొద్దుగా మేడం. అయితే వాళ్ళిద్దరు లవ్ నడుస్తుంది కాదంటే, కాకపోతే వాళ్ళిద్దరు ఇలా విడిపోతారని తెలిసి నేను నా ఫ్రెండ్ కాబట్టి దగ్గరికి తీసుకున్నా. ఇంకా ఆమెకి ఏమనిపించిందో నాకు ప్రపోజ్ చేసింది. మా ఇద్దరు ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది. దగ్గర ఎలా తీసుకున్నావు? అంటే ఫ్రెండ్ గానే తీసుకున్నా. ఆమె నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి మేము ఇద్దరు. నువ్వు ఎలా దగ్గర తీసుకున్నావో వీడియోలు చూపించినా. అది ఎందుకు ఎక్స్ట్రా చేయొద్దు, పగిలిద్ది. నువ్వేం చేస్తావు మరి? ఎక్కువ మాట్లాడుతుంది బాబు. సందీప్ ఒక్క నిమిషం. ఆ అబ్బాయి మొత్తం వింటే, ముగ్గురు ఒక్కొక్కటి ఏంటి అనేది వింటే మాకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మేము అడుగుతాం, సమాధానం చెప్తారు. కానీ ఇది ఆమె దగ్గర బిహేవియర్ అవుతుంది. అవన్నా ఓకే. ఇప్పుడు ఏంటి, మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారు అంతేనా? ఇప్పుడు ఆ అబ్బాయి మధ్యలో ఉండొద్దు, కానీ వాళ్ళిద్దరు ఒరిజినల్ లవర్స్. బ్రేకప్ అయిపోయిన తర్వాత నీకు కనెక్ట్ అయింది. బ్రేకప్ అయిపోయిందని నేను చెప్పాను నీకు. ఆమె చెప్తే అవ్వదు, నేను చెప్తే అవుతుంది. నువ్వెవడరా మధ్యలో రావడానికి? చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నం వేరు, లవర్ వేరు. రిలేషన్షిప్ కి చాలా నేమ్లు ఉంటాయి, చేసే పని కూడా వేరే ఉంటుంది. లవర్స్ ఏమైనా మధ్యలో నేను ఎందుకు రాను? నా లవర్ గురించి నేను వస్తే నీకెందుకు రా నొప్పి? బాబు సందీప్ ఒక్క నిమిషం. ఈ అబ్బాయి వర్షం చెప్పాడు కదా, ఇక్కడ మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, కొంచెం వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి కొంచెం నీ ఆవేశాన్ని తగ్గించుకో. ఇప్పుడు వాళ్ళకి బ్రేకప్ అయిందని చెప్పేసి నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంతే కదా? ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేస్తుంది, అదే అబ్బాయి వర్షన్. ఇప్పుడు నువ్వు చెప్పు నీ వర్షన్ ఏంటి అనేది. ఆవేశంతో అరవడం కాదు మేడం. నార్మల్ గా మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం, రిలేషన్షిప్ నడుస్తుంది, బాగానే ఉంది. గొడవలు వస్తుంటాయి అప్పుడప్పుడు. దాన్ని ఆమె ఎలా తీసుకుందో నాకు తెలియదు. నా వరకు ఆమె మంచిగానే అనిపించింది. మధ్యలో తిని ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలేదు, చాలా మిస్బిహేవింగ్ నాకు అనిపించింది. తర్వాత సెడ్యూస్ చేస్తున్నాడని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చాయి? చిన్న గొడవలు ఉంటాయి మేడం. ఎవరి మధ్యలో కపుల్స్ అన్నాక, లవర్స్ అన్నాక మిస్అండర్స్టాండింగ్ తో వచ్చే చిన్న గొడవలు ఉంటాయి. అది టైం మేనేజ్మెంట్ సరిపోక, వెదర్ సమ్ టైమ్స్ ఆ చిన్న దాన్ని ఎవరైనా వదిలేయొచ్చు. సో నిన్ను వదిలించుకొని ఇంకొకరిని లవ్ చేసేటంత డిస్టర్బెన్సెస్ ఏమొచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అని? నన్ను వదిలేసి వేరే వాళ్ళు లవ్ చేసినంత ముందుకెళ్తుందని నేను అనుకోలే. అంటే ఎంతో పెద్ద ఇష్యూ అయితే తప్ప అలాంటి నిర్ణయాలు అమ్మాయిలు తీసుకోరు కదా ఈజీగా. అంటే అమ్మాయిలు అలాంటి నిర్ణయాలు తీసుకోరు, కానీ సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తారు కదా. సో నాకు అలా సడన్ గా తెలిసింది ఈ విషయం. అంటే ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎలాంటివి చేసావు అనేది అర్థమవుతుంది. ఎటకారంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు అలాంటివి ఇలాంటివి చెయ్యరు కదా మేడం. లాజికల్ గా మాట్లాడుతుంటాయి కదా. ఇప్పుడు మాతోనే నువ్వు అలా మాట్లాడుతున్నావు. మీతో మాట్లాడుతున్నానంటే అక్కడ ఇష్యూ నేను చూసింది కూడా సడన్ గా చూసా. నాకు ముందు నుంచి తెలీదు వెనకతలు ఇంకొక గొడవ, ఇలాంటి కథలు జరుగుతున్నాయని. సో తను అలాంటిదని నేను అనుకోలేదు. మరి ఇప్పుడు అలాంటిది అన్నప్పుడు ఇంకా వదిలేయచ్చు కదా, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. లవ్ చేశాను కదా మేడం, ఎలా వదిలేమంటారు? ఇప్పుడు గొడవలు వచ్చినంత మాత్రం వదిలేస్తే అది ట్రూ లవ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇలాంటి గొట్టంగాలు మధ్యలో 100 మంది వస్తారు. అవన్నీ నేను చూసుకుని తను వదిలేస్తే అది ఎలా? అమ్మాయి ఏమంటుంది మరి ఇప్పుడు? ఆ అమ్మాయి అడిగావా ఇలా ఎందుకు చేసావు అని చెప్పేసి అడిగావా? నేను తనకేం అడగలేకపోతున్నా, ఎందుకంటే తాగి కాల్చినప్పుడు లేని ఇప్పుడు అడగనికి ఏమైంది? ఇప్పుడు అడగొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావని అడగాలి కదా. తను తాగి కాల్చాడు అనేది నీకు ఎవరు చెప్పారు? నాకు ఆమె చెప్పింది. ఆమె పేరేంటి? సంజన చెప్పింది నీకు? ఓకే. సంజన ఒక్క నిమిషం. సందీప్ సంజన ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది సంజన వర్జన్ కరెక్ట్ అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఆమె చూపించింది కాబట్టి నాకు తెలుసు. ఏం చూపెట్టింది? కానీ ఏమేమి చేసిన అనేది. ఏం చేశాడు? మందు తాగి సిగరెట్ కాల్చింది అనేటటువంటివి అవి ఎవిడెన్సెస్ చూపెట్టాడు నీకు? చూపెట్టింది, సంజన చూపెట్టింది. ఓకే. అందుకని నేను దగ్గర తీసుకున్నా. మరి వెళ్ళి నువ్వు సందీప్ని అడగలేదా? ఏంటి ఇలా కాల్చి చంపేస్తున్నావు ఏంటి? ఆయన దగ్గర తీసుకొని మళ్ళీ నేను సెట్ చేయాలి. సెట్ చేయడం గురించి కాదు, నీ లవర్ ఇప్పుడు నువ్వు కలిపేసుకోవటం ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీ చిన్నప్పటి నుంచి నువ్వు స్నేహపూర్వకంగా ఉండేటటువంటి వ్యక్తిని తన ప్రేమను కాపాడేటటువంటి ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్యన ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది సెట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు వశపరుచుకోవటం ఏంటి అమ్మాయిని?
అంటే నేను అసమర్చుకోలేదు సార్, వసపరుచుకోవటం ఏదో. అయితే ఆమెని ఇప్పుడు దోస్తు కాబట్టి నేను చిన్న దగ్గర తీసుకున్నా, అంటే ఇక ఈ ఇష్యూ మర్చిపోవాలన్నట్టు కొంచెం మంచిగా చూసుకున్నాను. ఏరా సందీప్ ఎందుకు ఆ అమ్మాయిని అలా కాల్చి అలా హింస పెడుతున్నా? గొడవ అయినాక ఇది మాట్లాడుకోవడం నేను అనుకున్నా. ఇప్పుడు ఆమె అడగాలి కదా ఎందుకు అలా చేశారని చెప్పేసి నేను అడగాలి కదా, ఎందుకు అడగలేదు అంటే నీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదో రకంగా వాళ్ళిద్దరు విడిపోతున్నారు, ఈ అమ్మాయి నేను అట్రాక్ట్ చేసుకుంటే చాలు అన్నట్టుంది నీ సమాధానం. ఈ అమ్మాయి ఒక్కదాని మీదే కాదు, ఏరియాలో చాలా మంది ఆంటీలతో కూడా మనోడికి అఫైర్లు ఉన్నాయి. సందీప్ గారు అసలు మీకు అమ్మాయికి ఎంతకాలం నుంచి పరిచయం, ఎలా పరిచయం? నాకు ఆమె 2 ఏళ్ళ నుంచి పరిచయం. సో పరిచయం అయినాక ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. సో ఇలా ఆవిడ ఫస్ట్ మీకు ప్రపోజ్ చేసిందా, మీరు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపారా? నేనే రిక్వెస్ట్ పంపాను, తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యన ఒక చైల్డ్హుడ్ రిలేషన్షిప్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉందన్నది మీకు ఎప్పుడు తెలుసు? అతను సెడ్యూస్ చేస్తున్నాడు అని డౌట్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉందని నాకు ఈ ఇష్యూ జరిగినంత వరకు తెలియదు. ఏంటి అసలు ఆ అమ్మాయి మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? నాకు అసలు గొడవలు కూడా లేవు, నాకు విడిపోవడానికి రీజనే ఈడు. మీకు డౌట్ వచ్చింది? డౌట్ కూడా రాలా, డైరెక్ట్ గా దొరికిపోయారు. దొరికిపోవడం అంటే నేను ఒక ప్లేస్ బయటకు వెళ్తున్నాను అని చెప్పి మాట్లాడితే తను నేను వేరే ప్లేస్ లో ఉన్నానని చెప్పారు. నేను వెళ్తుండే దారిలో చిన్న వర్క్ పడి కొరియర్ ఆఫీస్కి వెళ్ళా. ఆ సైడ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అండ్ వీళ్ళని డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, ఆ ఫ్లో లో నాకు తెలిసింది ఏంటంటే, అవును ఫ్రెండ్స్ అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుకోవడం వేరు, రొమాన్స్ చేయడం వేరు. ఇలా ఇది మాట్లాడుకోవడం ఇలా పట్టుకొని చేయడాన్ని రొమాన్స్ అంటారు. నేను చూసాను, వీడియో చూపించిన. సందీప్ గారు అసలు మీ ఇద్దరు లవర్స్ అంటున్నారు కదా, ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది. 2 years లోనే మీకు ఆల్రెడీ 2 years లో కాదు, 2 years లో కాదు, కలిసిన 1 month కే మాకు ఫిజికల్ రిలేషన్ ఉంది. అది మీరిద్దరు అది ఓకే, అది మీ అండర్స్టాండింగ్ అని. సరే నువ్వు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటున్నావు కదా, వాళ్ళిద్దరు 2 years నుంచి ఎంత రిలేషన్ నడుస్తుంది, నీకు కాల్చినవి చూపించిన అమ్మాయి మా ఇద్దరి మీద ఫిజికల్ రిలేషన్ అంటే ఈయన బలవంతం చేయబట్టే కాల్చిండు. ఇప్పుడు ఆమె బలవంతం ఫిజికల్ రిలేషన్ ఉందని నీకు తెలుసా? ఆమె నాకేమని చెప్పి అంటే ఇప్పుడు ఈయనే రూమ్ ఇలా మామూలుగా మనం కలుద్దాం 2 years నుంచి కాదు. ఆమె నాతో నేను సెడ్యూస్ చేస్తున్నాను, అబ్యూస్ చేస్తున్నాను అని నీకు ఎప్పుడు చెప్పింది? నాకు ఎప్పుడు చెప్పింది? నీకు ఎప్పుడు చెప్పింది? డేట్ చెప్పు. నీకు ఎప్పుడు చెప్పింది? డేట్ చెప్పు. డేట్ అండ్ టైం చెప్పు. డేట్ అండ్ టైం చెప్పు. మేము కలిసింది మేము జనవరిలో ఇంటిమేట్ అయినాం. చెప్పింది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మేము జనవరిలో ఇంటిమేట్ అయినాం. జనవరిలో ఇంటిమేట్ అయితే నీకు జూలైలో చెప్పింది. సో ఈ 6 months ఆమెకి ఏం అవ్వలేదా? ఒక పాయింట్ మాట్లాడే ముందు అయినా నీకు మాట్లాడడానికే అర్హత లేదు. సో నీతో నేను మాట్లాడుకున్నాను చూడు, అది నా తప్పు, నా ఇష్టం. నేను సిగరెట్లతో కాలుస్తా, మందు బాటిల్తో కొడతా, నా ఇష్టం. నా లవ్ 20 years దోస్తా అన్నప్పుడు నాకు ఏ రోజు కూడా చెప్పలే. ఏం కాదు ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్, ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందని మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు మేడం. నేను చెప్తున్నా జూలై 11th నాకు ఏమంటారు ఇది అయింది, 12th నాకు కలిసిన అన్నమాట. అంటే ఈయన 2 years కదా వీళ్ళ రిలేషన్. అయితే ఒక ఇలా బయట మనం కలుద్దాము అది అని పిలిచిందంట. ఆమె వెళ్ళింది, నమ్మకం 2 years కదా. ఇంకా ఆడిపోయినాక ఇట్లా ఫిజికల్ గా బలవంతం చేసినట్ట. ఆమెకి ఇష్టం లేదు అప్పటికే. మీకైతే ఐడియా ఉంది, ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది. అంటే బలవంతం చేసి ఆమెకి అప్పటికి కలవలేదు. అయితే ఇలా కలుద్దామని చెప్పిండు. అప్పటికైనా డ్రింక్ చేస్తున్నాడు. అయితే ఆమెకి ఇష్టం లేదు, అప్పటికి ఫిజికల్ గా కలుద్దామని ఇష్టం లేదు. కాబట్టి రూమ్ బుక్ చేసి అమ్మాయిని పిలిస్తే అటాక్ చేయబోయాడు, అమ్మాయి తప్పించుకుని. కానీ ఈ అమ్మాయి నీకు వచ్చి చెప్పింది ఏంటి? నన్ను సందీప్ నుంచి కాపాడు అని చెప్పిందా, లేదంటే నీతో పాటు నేను ప్రేమ అయినా మొదలు పెడదాం అనుకున్నాను, నీతో పాటు కంటిన్యూ అవుదాం? వాళ్ళిద్దరిని విడిపోవటం అనేది ఒక ఎత్తు, మీ ఇద్దరు కనెక్ట్ అవటం అనేది ప్యారలల్ గా ఎందుకు జరిగింది? ఇమీడియట్ గా అది డిస్కనెక్ట్ అవగానే ఇక్కడ కనెక్షన్ ఎందుకు అయింది అని నా ప్రశ్న. ఇప్పుడు సందీప్ అంటే బాగా ఉన్నాయినా సార్, ఉన్నాయనో ఎవరో నాకు తెలియదు. కాకపోతే ఈమె అయితే బాగా పూర్, నాకు తెలుసు, చిన్నప్పటి చూస్తాను కదా తెలుసు. ఇప్పుడు ఆమె ఇప్పుడు చిన్న అమ్మాయి అంటే పూర్ కాబట్టి మనం బయట వేసుకుంటే మనకి చేత కాదు. అందుకని ఇప్పుడు ఎవరు తెలియదు, ఇంకా సైలెంట్ గా ఉందామో, ఇంకా వదిలేసా గొడవ అయిపోయింది, ఇంకోసారి వస్తే చూసుకుందాం అని నాకు చెప్పింది. ఇంకా అప్పటికెళ్ళి మేము ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం. ఇంకా ఆమె అల్లుల్లి అట్లా బెదిరించింది కాబట్టి మర్చిపోవడానికి నేను కొంచెం ప్రేమ. అలా కాదు, కొంచెం ప్రేమ అనేది అప్పుడే మొదలైందా, చిన్నప్పటి నుంచి ఉందా? రైట్, ఫ్రెండ్లీయా ప్రేమ?
చిన్నప్పటి నుంచి నీకు ఆ అమ్మాయి మీద, సంజన మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా లేదా? అంటే ఫ్రెండ్ కదా. నిజం చెప్పు, వాస్తవాలు చెప్పు. ఫ్రెండ్ కదా ఫీలింగ్ ఉందంటాం కాదు, ఫీలింగ్ వాస్తవం నేను చెప్తాను సార్. నేను బయట వాళ్ళకు నువ్వు సంజనాని సందీప్ టార్చర్ పడేటటువంటి అతను బయటపడే లోపు తను అక్కడ సందీప్ తో లవ్ లో పడింది అన్నమాట. అది కాబట్టి ఇక్కడ కొంచెం హింసించే వరకు ఇక్కడ మనోడు వెయిట్ చేస్తున్నాడు. నేను నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకునే మూమెంట్ నాకు ఇది తెలిసింది. రైట్, అదే అదే. సో నీకైతే కనుక అది ఆ బేజం అనేది ముందే ఉంది. సందీప్ సంజన ముందే మిస్బిహేవ్ చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, అది టోటలీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎప్పుడైతే కనుక ఇక్కడ బీట్లు వారిందో ఇక్కడ ఆటోమేటిక్ గా నువ్వు కనెక్ట్ అయిపోయావు. ఆ అమ్మాయి కూడా కనెక్ట్ అయింది, తనకు కూడా ఫీలింగ్ ఉండేదా? సంజనకు కూడా నీ మీద మొదటి ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చిన ఫస్ట్ చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు శుభ్రంగా నీతోనే ఉండొచ్చు కదా, మళ్ళీ సందీప్ అది ఇంకా ఇతను చెప్పే కన్నా ఇప్పుడు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈయన అవసరం అవకాశం కోసం ఎదురు చూశాడు. చూసినాక ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు రావడం సహజం సార్. నేను చాలా వరకు చెప్పా, నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పండి. ఆమెకి నిజంగా ఇబ్బంది అయితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, లేదంటే ఒక మంచి కన్సల్టెంట్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మరి నువ్వు పెద్ద తోపు పోటీగాడు, నువ్వు ఇక్కడ నువ్వు ఆనంద్ దేవరకొండ కాదు, నేను విరాజ్ అశ్విన్ కాదు, ఆ అమ్మాయి బేబీ వైష్ణవి కాదు. కొడితే దవడపళ్ళు రాలిపోతుంది. నాకు కూడా వస్తాయి కొట్టడానికి. అరే నా గొడవ ఎక్కువ చేయకు. ఆన్లైన్ ఇట్లాంటి ఎన్ని ఆన్లైన్ లో నేను 100 మందితో తిరుగుతుంది నా ఇష్టం. క్వశ్చన్ చేయడం 100 మందిలో ఏం ఒకటి. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ చాట్ అందరూ ఉంటది. నువ్వు క్వశ్చన్ చేసే హక్కు అధికారం నీకు లేదు. నేను బయట నువ్వు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి ఎప్పుడు గొడవ జరుగుద్దా అని ఎదురు చూడటం. సెకండ్ వన్ ఆమెని కావాలని సెడ్యూస్ చేయడం. థర్డ్ వన్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మా మధ్యలో చిచ్చు పెడదామని ట్రై చేయండి. అజయ్ మీరిద్దరు ఇలా పోట్లాడుకోవటం కాదు. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ తో ఇదంతా సెట్ అయ్యి ఉండేది. ఆ అమ్మాయి వర్జన్ విన్నావు కానీ సందీప్ వర్జన్ వినలేదు. నిజంగా చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితురాలు అయితే కనుక అమ్మ నువ్వు ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నావేమో, మీ ప్రేమను కాపాడేటటువంటి బాధ్యత నాది, లేదంటే ఇది సానుకూలంగా మీ ఇద్దరిని విడదీసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నువ్వు సందీప్ని వెళ్ళి క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే దవడ పగలగొడతానని అన్నావో అదే వాడు కాలర్ పట్టుకుని అడుగుంటే కనుక సెట్ అయిపోయి ఉండేది. అలా కాకుండా మీరిద్దరు సెట్ అయ్యి మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని తిరిగితే కనుక అక్కడ రెవల్యూషన్ రాదు. ఇప్పుడు ఆమె నాకు ప్రూఫ్ చూపించింది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా. ఆ ప్రూఫ్ అదేనో, ఏం ప్రూఫ్ నీకేం తెలుసు? ఆ ప్రూఫ్ బట్టి నువ్వు సందీప్ చెడ్డోడు, సందీప్ హింస పెడతాడని ఎందుకు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచన? అది కదయ్యా, నీకెందుకు? ఆవిడ కదా నమ్మింది. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న అమ్మాయి నేను లవ్ చేయలే. ఒక అబ్బాయి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టగానే ఆవిడ అట్రాక్ట్ అయిపోయింది, అన్ని కమిట్ అయిపోయింది, అన్ని నడిచిపోతాయి. ఒక మెసేజ్ కి ఏ అమ్మాయి కూడా అట్రాక్ట్. సరే సందీప్, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలిసింది కదా, అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నా అన్నప్పుడు వదిలేయచ్చు కదా, ఇంకొంచెం చూసుకోవచ్చు కదా. అవును, ఆ అమ్మాయి నాకేం చెప్పింది, సోషల్ మీడియాలో పరిచయం అయినాక నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అజయ్ అని, చాలా ఎక్కువ ఇరిటేట్ చేస్తున్నాడు అని అంటే నువ్వేమైనా తప్పు చేసావా? ఇలా ప్లే చేసిందా అమ్మాయి? సో ఇలా చెప్తే నేను కంట్రోల్ చేసి దగ్గరికి తీసుకునే తర్వాతలా ఇప్పుడు ఒక అమ్మాయితో కలవడం అంటే డైరెక్ట్ గా ఏ అమ్మాయి కూడా అప్రోచ్ కష్టం అవ్వడం. సో తనతో కొంచెం ట్రావెల్ అవ్వాలి, తన పెయిన్ ని మనం ట్రీట్ చేయాలి, కొంచెం కంట్రోల్ చేయాలి. ఒక 2 నిమిషాలు కాము, లేకపోతే దవడపళ్ళు రాలిపోతాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే స్టోరీ నడిపించింది ఆవిడ, ఆయన వర్షంలో ఆయన. ఇక్కడ నీ దగ్గరకు వచ్చి ఎలాగైతే సందీప్ గురించి చెప్పిందో అక్కడ సందీప్ కి కూడా నీ గురించి చెప్పిందంట అమ్మాయి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి ఏంటి విషయం అనేది, ఇద్దరు అబ్బాయిలతో ఎందుకు ఆడుకుంటుంది, అసలు ఎవరంటే ఇష్టం ఏంటి అనేది. సంజన చెప్పమ్మా. నమస్తే, నా పేరు సంజన మేడం, మాది పూర్ ఫ్యామిలీ మేడం. నేను అజయ్ మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం. ఓకే. సో అయితే తర్వాతకి నాకు సందీప్ పరిచయం మేడం ఇన్స్టాగ్రామ్ లో. సో ఏంటంటే ఆ పరిచయం కొంచెం ప్రేమగా మారి తనకి దగ్గర అవడం అయింది మేడం. సో ఏంటంటే నేను తను చాలా ఇష్టపడ్డాను మేడం. ఎలా అంటే తనకి చాలా దగ్గర అయిపోయాను. దగ్గర అయిపోయి తనతోనే ఉండాలని తను ఒకసారి నన్ను రూమ్ తీసుకెళ్ళాడు మేడం. రూమ్ తీసుకెళ్లి నాతో మిస్బిహేవ్ చేశాడు. సో అయినా నాకు ఇష్టం కాబట్టి నేను తనతో మూవ్ అయ్యాను. సో ఏంటంటే తర్వాత అట్లా మంచిగా మూవ్ అవుతా ఉండేసరికి తను టార్చర్ చేస్తున్నాడు మేడం. ఎలాంటి టార్చర్ అంటే లేడీస్ ని ఇలా టార్చర్ చేయకూడదు అని ఇలా టార్చర్ చేస్తాను మేడం. ఎలా అంటే సిగరెట్ తో కాలుస్తాడు మేడం, నాకు డ్రింక్ తాకిస్తాడు మేడం, సిగరెట్ తో కాలుస్తాడు మేడం, చాలా టార్చర్ చేస్తాడు మేడం. ఎంత టార్చర్ అంటే భరించలేనంత టార్చర్ చేస్తాడు మేడం. అది నేను తట్టుకోలేకపోయాను మేడం. ఎందుకంటే ఇతను ఇలాంటి వాడా అని నాకు తెలియదు మేడం ఫస్ట్.
సో ఏంటంటే తనతో నేను మూవ్ అయ్యాను కాబట్టి అట్లా తనకు దగ్గర అయ్యాను. సో తన క్యారెక్టర్ చూసి తన టార్చర్ చూసి నేను తట్టుకోలేక వచ్చి నేను ఇఫ్ యూ డోంట్ మేక్ కెన్ ఐ ఇంటరప్ట్? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మేము కలిసిన తర్వాత ఫిజికల్ గా నేను ఒక అమ్మాయి దగ్గరికి తొందరగా వెళ్ళడానికి చాలా ఆలోచిస్తాను. లేదు మేడం, చెప్పింది తను ట్రాప్ చేసింది అందుకే మేడం. తన రూమ్ తీసుకెళ్ళడానికి అవును, నేను రూమ్ కి తీసుకెళ్తా రా అన్న వెంటనే వచ్చాడు. ఆమెది కూడా తప్పు కదా మేడం, నేను అదంతా ఆమె రెడీగా ఉంది కాబట్టి మేము వెళ్ళాం. ఇప్పుడు 2 చేతులు కలవకుండా సౌండ్ రాదు. సో అలా నాతో వచ్చింది తను. వచ్చిన తర్వాత చెయ్యదుగో ఇంకా నీ చెంప దగ్గరే ఉంది, గుర్తుపెట్టుకో. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాట్లాడు. చదువుకున్నాం కదా, మాయ కాదు చెప్పింది వినండి మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఆమె ప్రాబ్లం అంతా చెప్పుకుంది. నేను ఇంకా అది సాల్వ్ చేయడానికి కొంచెం చెప్తున్నా, కన్సోల్ చేస్తున్నా. కన్సోల్ చేస్తుంటే ఆ టైంకి నాకు తాగాలని ఉంది అని అంది. ఇప్పుడు ఏంటి, వాళ్ళ మదరో ఫాదరో అయితే, వాళ్ళ రిలేటివ్ వాళ్ళ బ్రదరో వాళ్ళ మదరో ఫాదరో అయితే నేను కామ్ గా ఉంటుండే, అలా చేయకూడదు తప్పని చెప్తుండే. ఒక అన్నోన్ పర్సన్, స్ట్రేంజర్, అప్పుడే ఒక 4 రోజులు పరిచయం అయిన ఒక పర్సన్ అలా అడిగేసరికి నాకు ఏం చేయాలో తెలియక నేను మందు తీసుకొచ్చా. తను తాగిన తర్వాత ఓకే లెట్స్ మేక్ ఫన్ అని అంది. లెట్స్ మేక్ ఫన్ అని అంది. లెట్స్ మేక్ ఫన్ అంటే ఏంటో అనేది మీకు అర్థం చేసుకో. ఆ ఫన్ కి ఇంకో 4 అక్షరాలు కలిపితే ఏమవుతుందో మీకు తెలుసు, నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత చెప్పింది ఆమె ఎలాంటిదో. ఒక్క నిమిషం. సో ఇప్పుడు నా మీద అన్ని చెప్పినప్పుడు నేను అరిచాను అలా. సో అక్కడ జరిగిన ఇష్యూ, ఒక 4 గోడల మధ్యన జరిగిన ఇష్యూ తీసుకురావడం ఆమెది కదా. కాదు, ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె హార్డ్ కోర్ గా బిహేవ్ చేసి ఇప్పుడు సడన్ గా తప్పంతా నా వైపే తోచేస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? తాగమంది సరే, ఇంకొకటి అని చెప్పేసి అంది. సిగరెట్లతో కాల్చడం అనేది తప్పు కదా. నేను కాల్చింది సిగరెట్ తో కాదు మేడం, నేను సిగరెట్ అసలు యూజ్ చేయను. నేను యూజ్ చేసింది వేబ్. వేబ్ ఏంటంటే అది ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్, స్మోక్ ఫ్రీ. అదేంటంటే ఆమె తీసుకుంది, నేను కూడా ట్రై చేస్తానని చెప్పి తీసుకున్న తర్వాత ఇప్పుడు పవర్ ప్లగ్ పెట్టిన దగ్గర కొంచెం ఒక నోడ్ లా ఉంటది. అది నార్మల్ గా పడినప్పుడు ఏంటంటే అది కొంచెం ఫైర్ అయ్యి కాలింది. ఫైర్ అయ్యి కాలింది. లేదంటే ఇప్పుడు చూపించమనండి, 1-4-5 ఉంటే నేను సిగరెట్లతో పెడుతున్నట్టు ఉంటది. లేకుంటే ఒక సింగిల్ గా ఒకటే డ్రాప్ ఉంటే నేను అది ఎలా చెప్పగలను? బాబు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అది వద్దు, అది కాదు. ఆ అమ్మాయి నీ మీద చేసేటటువంటి అలిగేషన్ ఏంటంటే నువ్వు వేప్ తో కాల్చావు, సిగరెట్ తో కాల్చావు కాదు, నువ్వు కాల్చి శాడిజం చూపెట్టావు అని అంటుంది. నేను కాల్చలేదు, ఇప్పటికీ నేను అదే చెప్తున్నది. చాలా సీరియస్ ఎలిగేషన్. కాల్చాడు అని ఈయనకు చూపించిందని మాకు చూపించడానికి మాకు చూపిస్తావా? ఎందుకంటే అది సీరియస్ ఎలిగేషన్ తో కదా అతను మేము ఏదైనా అనగలము. లీగల్ గా అది చాలా పెద్ద క్రైమ్. సరే, నీ ఫ్రెండ్ కాబట్టి సందీప్ కాల్చాడని చెప్పేసి నువ్వు వెళ్ళి చెప్పావు. కానీ సందీప్ కి అజయ్ గురించి ఇలా టార్చర్ పెడుతున్నాడని ఎందుకు చెప్పావు? సరే, నీ మాటలు నమ్ముదాం. మరి అజయ్ గురించి ఎందుకు చెప్పావు సందీప్ కి? అంటే తన బెస్ట్ ఫ్రెండ్ కదా మేడం, అందుకని టార్చర్ చేస్తున్నాడని చెప్పామంటే అది ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నారని కూడా చెప్పింది. చెప్పావా లేదా? నా బాధ అప్పుడు నేనేమన్నానంటే, అంటే అక్కడ బాధ అయితే ఇక్కడ చెప్తావు, ఇక్కడ బాధ అయితే అక్కడ చెప్తావు. లేదు మేడం, అట్లా తను చేసింది కరెక్ట్ కాదని నా ఫ్రెండ్ తో చెప్తున్నాను. నా ప్రాబ్లం నీ ఫ్రెండే అలాంటి చెప్పావు కదా, అలా చెప్పావా లేదా? అజయ్ నిన్ను హింసిస్తున్నాడు అని, నాకు ఫిజికల్ గా అబ్యూస్ చేస్తున్నాడు, సెడ్యూస్ చేస్తున్నాడు అని కూడా చెప్పింది. అప్పటికి తను దగ్గరికి వచ్చిన తర్వాత నేను కన్సోల్ చేస్తే తను ఐ లవ్ యూ అని చెప్పింది. అప్పుడు నేను యాక్సెప్ట్ చేశా. ఇవన్నీ తెలిసినా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఎందుకంటే తనలో ఏమైనా ట్రూలో ఉందేమో అని అనిపించి నేను చేశా, అర్థం చేసుకోకుంటుందేమో అని చెప్పి. అర్థమవుతుందా చెప్పేది? సరే, తను మంచోడు కాదు, నిన్ను కాల్చాడు, నిన్ను హింసించాడు కాబట్టి తన గురించి నీ బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పావు. మరి నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా నిన్ను హింసిస్తున్నాడు, నిన్ను ట్రై చేస్తున్నాడు. అమ్మా, ఒక 5 గంటల పాటు ఒక నిమిషం సంజన, తను సందీప్కి చెప్పావు కదా. సందీప్ చెప్తున్నాడు, నువ్వు కూడా చెప్పావు కదా. మీరు కూడా ఇవన్నీ కాదమ్మా సంజన. ఒక మనిషిని అసెస్ చేయడానికి నాకు మినిమం ఒక 4 to 5 hours టైం పట్టేటటువంటి ఒక మనిషిని నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పరిచయమైనటువంటి వ్యక్తితో ఒక 4 రోజుల తర్వాత ఒక రూమ్కి వెళ్ళాలి అంటే కనుక ఎలా వెళ్తావమ్మా? దట్ జస్ట్ డిస్క్రైబ్స్, అది నీ డిస్క్రిప్షన్ ఇస్తుంది ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటి అని.
నేను ఇష్టపడ్డాను. సో అది నాకు ఇష్టం కాస్త నచ్చితే కమిట్ అయిపోతారు, ఫిజికల్ గా కమిట్ అయిపోతారు, నచ్చకపోతే కట్ చేసి ఇంకో ఫ్రెండ్ పట్టుకుంటారా? ఒక నిమిషం మేడం, మీరు తీసుకున్న డెసిషన్ వల్ల ఆ అబ్బాయి క్రిమినల్ గా తయారవచ్చు, మర్డర్లు చేయొచ్చు, ఏదైనా అటాక్ చేయొచ్చు, లేదా నీకు లీగల్ గా ప్రొటెక్షన్ ఉంది కదమ్మా, నువ్వు అది ఎందుకు తీసుకోలేదు? యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఇలా కలిసిన ఒక 2 వీక్స్ తర్వాత తను కొంత అమౌంట్ అడిగింది. ఇంత అమౌంట్ ఎందుకని అడిగా? లేదు మేడం, ఇదంతా ఫ్రాడ్ మేడం, తన్నే అమౌంట్ అడగలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. ఇతని బిహేవియర్ నచ్చలేదు. ఆమె నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుని మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నాకు ఒక 2.5 lakh అడిగింది. సరే అని చెప్పి నేను బ్యాంక్ నుంచి మాట్లాడి డైరెక్ట్ గా ఈ డీటెయిల్స్ పంపించి క్రెడిట్ చేస్తా. లేదు మేడం, నేను తన్నేం అడగలేదు మేడం. క్రెడిట్ చేయడానికి వెళ్ళే దారిలోనే వీళ్ళిద్దరు నేను ఇంటిమేట్ అవడం చూసా. రొమాంటిక్ గా ఫోటోస్ చూపిస్తాం మీకు. రోడ్ మీద ఆ సందులో కారు వెనకతల కారు వెనకతల కారు చేతి మర్యాద చేతి స్మార్ట్ కారు బ్యాంక్ వెళ్ళి అమౌంట్ తనకి క్రెడిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో కలుస్తారు రోడ్ల మీద. ఎవరు కలుస్తారు సార్ రొమాంటిక్ గా? బేసిక్ గా డబ్బుల కోసం ట్రాప్ చేసిందని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. నాకు ఫిజికల్ ఆ అమ్మాయి అందంగా ఉండదు, ఫిజికల్ అపియరెన్స్ లేదు, ఎవరు తెలుసు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, జాబ్ లేదు. ఒక ఎందుకు ఇష్టపడ్డా? ట్రూ లవ్ చేస్తున్నాను. లవ్ కి ఏం కనిపించదు. ప్రేమ గుడ్డిది, ప్రేమ గుడ్డిది. డైలాగ్ ప్రేమ గుడ్డిది అది అప్పుడు తెలిసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే నేను ఒక రాంగ్ ట్రాక్ లోకి ఇరుక్కుపోయాను ఏమో అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మధ్యలో మేడం మీరే ఒకసారి ఆలోచించండి మేడం. నేను ఫిజికల్ బాగోలేదంట, అందంగా లేదంట, సో మరి ఎందుకు ఇష్టపడ్డావు? మరి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అప్పుడు తెలియదు అంటే తను నాకు నచ్చలేదని నేను వదిలేసానని ఇప్పుడు నేను తనతో తను నన్ను ఫ్రెండ్ గా మాట్లాడుతున్నా. సో ఇదంతా ఎందుకు ఇష్టపడ్డావు అంటే నేను నా వర్క్ ఫ్లో లో నేను చాలా బిజీగా ఉండే టైంలో హాయ్ బేబీ తిన్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అంతా ఓకేనా, ఎవరైనా ఎందుకు అడుగుతారు అందరినీ హాయ్ బేబీ? చూసుకోవడానికి ముందే మానసికంగా అబ్బాయి నీకు దగ్గర అయిపోయాడు, బాగోలేదు, అందం బాగోలేదు, ప్రేమను బయటపడేయలేడు కదా, బయట సరే నీకు నచ్చలేదు అమ్మా. ఇక్కడ అతను నచ్చలేదు అనేటటువంటిది ఒక ఎత్తు. ఈ రోజు సెకండ్ ఎంట్రీలో వచ్చినటువంటి అజయ్తో అదే స్థాయిలో ఏ విధంగా అయితే నువ్వు సందీప్తో కనెక్ట్ అయ్యో దానికి మించి ఇప్పుడు అజయ్తో కనెక్ట్ అవటం వల్ల ఈ రోజు ఇష్యూ కాంప్లికేట్ అయింది. సందీప్ను ఒక నిమిషం తల్లి, సందీప్ను వదిలేయటానికి అజయ్కి రీకనెక్ట్ అవటానికి ఎంత వ్యవధి ఉంది? సింపుల్ లాజిక్. 1 month కదా సార్ వీళ్ళు చెప్తున్నారు. తన నోటి వెంట వినియండి మేడం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇలాగ ఒక బోట్ లోంచి ఇంకో బోటు, ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్, ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్ మారినంత ఈజీగా జీవితాలు మారిపోతాయమ్మా. ఇంకా వాల్యూ సిస్టమ్స్ ఉండవమ్మా. నీ డెసిషన్ కాదమ్మా. నువ్వు డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేపటి రోజు మళ్ళీ అజయ్ అప్పారావు పక్కన కూర్చుని ఇక్కడ నువ్వు కూర్చోకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అక్కడ వదిలినటువంటి 4 రోజులకి ఒకటి ఏంటంటే నువ్వు చెప్పింది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అజయ్ లో నచ్చింది, ఆ రోజు నన్ను సిగరెట్ తో కాల్చాడు. ఆ విషయం నువ్వు ఆయనకు చెప్పావా? నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు నచ్చట్లేదు అని చెప్పావా? మరి అలాంటి రిపీటెడ్ గా 3-4 సార్లు ఏమైనా చేశాడు? మేడం అసలు నాకు స్మోకింగ్ అలవాటే లేదు మేడం. నేను తీసుకుంది 3-4 సార్లు ఏమైనా రిపీట్ చేశాడా? ఒక్కసారి అని చెప్పి మరి ఒక్కసారి చేసిన తప్పకి నెక్స్ట్ టైం చేస్తుంటే అప్పుడు నువ్వు తిట్టాల్సింది కదా. అప్పుడు ఇమీడియట్ ఈ విషయం ఆయన చెప్పావా? నచ్చలేదని చెప్పేసి వచ్చాడు. సో తనంతట తనే నా లైఫ్ లోకి వచ్చి నా సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్స్ ని బేస్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టి తనే మొత్తం డ్రైవ్ చేసి ఒక ఎమోషనల్ రైడ్ ని తనే ఇప్పుడు నచ్చలేదు అంటుంది. సో ఇప్పుడు చెప్పండి మేడం, ఈ అమ్మాయి మీద నేను కేసు వేయొచ్చా, ఆమె నా మీద వేయొచ్చా? మీరే చెప్పండి. నీకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్తున్నావు కదా, మళ్ళంతా చిన్న ఎట్లా నమ్మిన నాకు అర్థమైతలేదు. కళ్ళు పేలిపోతాయి. నీకు అన్ని వెళ్తాయి, కళ్ళు కాదు. నువ్వు అసలు చదువుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్నావా? టీ షర్ట్ లో కూడా నువ్వు ఇరుక్కోలేదు, నువ్వు మాట్లాడే అధికారం లేదు. నీకుందా? ఓకే, నాకు ఉంది కాబట్టి మాట్లాడతా. నాకు కూడా ఉంది.
సందీప్ ఇక్కడ ఇష్యూ బేసికలీ ఏంటంటే సంజన నీ యొక్క ప్రవర్తన ఓకే సంజన ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా నీ కౌన్సిలింగ్ చేయొచ్చా ఇంకో విధంగా నిన్ను కాల్చకుండా నేను ఆపచ్చా అనేది డిఫరెంట్ స్టోరీ. సంజన ఓకే నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఒక్కసారి నువ్వు ఇలా గిల్లితేనే వదిలేసేటటువంటి రోజులు ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా గిల్లితేనే. అలాంటిది నువ్వు ఈ వేప్తో కాల్చేవో సిగరెట్తో కాల్చేవో నువ్వు కాల్చినటువంటి పద్ధతి కానీ నీ విధానం ఆ అమ్మాయికి నచ్చలేదు అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఇష్యూ అది కాదు, బయటకు వచ్చేసి తన పని ఏదో తను చూసుకుంటే కనుక బాగుండేది. నీ జీవితం నుంచి బయటకు వచ్చిన నెల రోజులతో ఇక్కడ కనెక్ట్ అవడంతో నీకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనే బాధ కంటే నెల రోజులతో ఈడెవరితోనో కనెక్ట్ అయింది అనేటటువంటి బాధ పుండు మీద కారంలాగా అయ్యింది నీకు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే నువ్వు టార్చర్ పెట్టావు అనేటటువంటిది వేప్తో పెట్టావు సిగరెట్తో పెట్టావు అన్నది ఇది కాదు. నువ్వు టార్చర్ పెట్టావు ఆ అమ్మాయికి నచ్చలేదు తను చేసిన తప్పు అని తను అనిపించింది నీతో పాటు రూమ్కి రావటం తాగటం ఫిజికల్గా కలవటం అనేది తన తప్పు తను తెలుసుకుంది బయటపడింది. ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఈ అమ్మాయి మొదట చేసిన తప్పు ఇక్కడ రిపీట్ చేసింది వీడితో కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరికి చైల్డ్హుడ్ అసోసియేషన్ ఉంది అనేటటువంటిది వాడు ముందు నుంచే చెప్తున్నాడమ్మా. వాడికి ముందు నుంచే నీమే ఫీలింగ్ ఉందంట అజయ్కి. నిజమా అబద్ధమా? కానీ ఎప్పుడైనా అట్లా చేసాడు ఎలా చేసాడు అమ్మాయి చెప్పింది సార్ మేము ఇద్దరం తను సెక్షువల్ గా అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పి నేను అదే ఫ్రెండ్లీగా చెప్పినా సీరియస్ గా చెప్పినా అబ్యూజింగ్ అన్నప్పుడు మేము ఫిక్స్ అయ్యింది ఆ అబ్యూజ్ నే. మరి ఇష్టపడకుండా నాకు ఫిజికల్ గా సెక్షువల్ గా తను అబ్యూస్ చేస్తున్నాడు సెడ్యూస్ చేస్తున్నాడు అని ఎందుకు చెప్పావు? మరి నాకు ఆ రోజు ఫోటోలు చూపించావు. ఈయన ఇందాక మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందండి అన్నాడు. ఇప్పుడు అమ్మాయి ఏమో మా ఇద్దరికి అసలు లేదు అంటారు. ఇది కూడా సిగరెట్ లాగే ఉంది. కాదు కాదు చెప్తున్నా నేను నువ్వేం చేయండి మరి నా మీద ఎందుకు కోపం ఉంటది? నువ్వు నాతో ఏం చేయండి? సూపర్ దొరికిపోయింది మొత్తం. అంటే ఇక్కడ ప్లే చేసింది ఎవరో కాదు సంజన. ఈ ఫ్రెండ్షిప్ ఈ పేర్లు అమ్మ ఒక్కసారి సంజన నేను దయచేసి చెప్తున్నాను వాడు ప్రేమికుడు వీడు ఫ్రెండ్షిప్ వాడు పక్కింటోడు ఈ పదాలు వద్దమ్మా. ఇవన్నీ అలా చేయటం ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకుని అంటాం కానీ ఇక్కడ అమ్మాయి చేయడం వల్ల ఇక్కడ ఏమి అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఆడుకుంటోంది ఇక్కడ చాలా సింపుల్ గా. ఇప్పుడు ఏంటంటే నీకేం వద్దు వాళ్ళిద్దరు వద్దు. ఎవరు కావాలి? వేరే మ్యారేజ్ అది అలాంటి మాటలు మాట్లాడాలి. చెత్త మొక్కల కోసం మీ లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి చెత్త మొక్కం వల్ల ఇంకొకటి లైఫ్ వేస్ట్ అవ్వకూడదు నా బాధ. దానికి ఏముంది చెంప పగలు కొట్టేలాగా ఏముంటే నేను చెప్తాను. సార్ చెప్పేది విన్న తర్వాత మనం డెసిషన్ తీసుకో. ఒక్క నిమిషం అమ్మ సంజన నువ్వు చాలా ఈజీగా మాట్లాడుతున్నావు. బహుశా ఏంటంటే నీకు ఇంకా నీ జీవితంలో ఒక పెద్ద గొంత తగలలేదు. బహుశా మీ తల్లిదండ్రులు ఎవరు ఎలా పెంచారు ఎక్కడుంటారనే మాటలు నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పరువు ఇక్కడ తీయటం నాకు ఇష్టం లేదు కాబట్టి. కానీ ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నావు చూడు. వాడి గురించి మాట్లాడుతున్నావు. ఎవరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినటువంటి తాత్కాలికమైనటువంటి పరిచయంతో నువ్వు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో ఇక్కడ దుంకి చిన్నప్పటి నుంచి స్నేహితుడుగా ఉండేటటువంటి అజయ్ అని పేక్ కూడా ఈరోజు కోసావు. వాడు చూడు ఇప్పుడు వరకు కై కై అని అరిచేవాడు ఈరోజు సౌండ్ బాక్స్ లేదు. అజయ్ కై కై అని అరిచాడు ఇప్పుడు దాకా తీసుకున్న వ్యక్తి ఈ రోజు సౌండ్ బాక్స్ లేదు. నాకు ఒకటే కనిపిస్తుంది తప్పమ్మా ఇది చాలా తప్పు. రిలీజ్ అయినటువంటి సినిమా బేబీ సినిమా స్టోరీలా ఉంది. ఇది చాలా తప్పమ్మా. ఇన్ ద సైకాలజీ ఆఫ్ లవ్ ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమోషనాలిటీ. మీరిద్దరు ఇమోషన్తో ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఆ అమ్మాయికి మేము కనెక్ట్ అయ్యాము ఆ అమ్మాయి ఫిజికల్గా కనెక్ట్ అయ్యాము అనేటటువంటి ఆలోచన నెంబర్ 1 అనవసరంగా మళ్ళీ ఆ దిక్కుని మిమ్మల్ని ఇద్దరిని చూసేటట్టు చేస్తుంది. రెండోది ఏంటో తెలుసా జెలసీ ఇంక్రీజెస్ లవ్ అంట. ఎప్పుడైతే ఇద్దరు ప్రేమించుకుంటారో దానికంటే ఎక్కువ ఇద్దరు అబ్బాయిలు వైర్యం వస్తే కనుక జెలస్ వస్తే ప్రేమ ఎక్కువ వద్దంట. అది ప్రేమ కాదు దోమ కాదు అది కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్లో ఏమవుతారంటే మీ ఇద్దరు ఎవరో గెలుస్తారు సంజనతో ట్రావెల్ అవడానికి. ఆడెవడైతే ట్రావెల్ అవుతాడో ఆడు ఇంకోసారి బక్రా అవుతాడు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ లవ్ లేదు ఏమీ లేదు. ఇది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఇన్ఫాక్చుయేషన్. మీ ఇద్దరిని పెద్ద బక్రాలు చేసినటువంటి మహాతల్లి సంజన ఈరోజు. ఇప్పటికైనా తెలుసుకుని ఆ పాత పాట ఆడటం మానేయండి. ఇంకోటి ఎవడో బక్రాగాడు ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడి భవిష్యత్తు ఎలా ఉందో వాడి కర్మ ఎలా రాస్తుందో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఈ అమ్మాయికి అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు తల్లిదండ్రులు ఎక్కడుంటారో వాళ్ళకి మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ఈ అమ్మాయిని మెడ ఉంచి నాలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికన్నా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం ప్రధానమైనటువంటి ఇది.
ఈ అమ్మాయిని ఇలా వదిలేకూడదు. మాట్లాడే విధానంలో చాలా టేక్ ఇట్ ఈజీగా. ఈ రోజు మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు, మా ఎదురుకుంటానే ఇలా మాట్లాడుకున్నారు. బయట రోడ్డు మీద మీ ఇద్దరు ఎదురు బదురు అవుతే కత్తి పొడుచుకుని చంపుకోరు మీరిద్దరు? ఆవిడ నమ్మి పైగా ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అనుకున్నారు సమాజంలో ఇలాంటి పిచ్చి అమ్మాయిల వల్ల? ఎంత ఇంకా 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 అమ్మాయే కావాలి, ఇంకా అమ్మాయి కావాలని మాట్లాడుతున్నావు సందీప్. చీతు నీ బ్రతుకు ఇలాంటిదా అని చెప్పి మీ ఇద్దరు దోస్తులు అయ్యి మీరిద్దరు బయటకు వెళ్ళండి భుజం మీద చేతులు వేసుకుని. ఇటువంటి అమ్మాయి గురించా మీరు కోరుకునేది? సిగ్గుగా ఉందమ్మాయి నిన్ను చూసి. ఆ అమ్మాయి అసలు ఒక నిమిషం పశ్చాత్తాపం లేదు, కన్నీటి బొట్టు లేదు, తలదించుకోవటం లేదు. నేను ఇంకోటి చూసుకుంటాను, ఇంకోటి పెళ్లి చేసుకుంటానంట. సింపుల్ గా చెప్పేసి వాడు ఎవడో పాపం ఆల్రెడీ రెడీగా ఉన్నాడేమో. అజయ్ ఇంకోటి ఎవడో ఉన్నట్టున్నాడు. నీకు ఇంకా లైవ్ లో రాలేదు న్యూస్ బ్రేకింగ్. 1 month కదా సార్ ఇక్కడంతా నడుస్తున్న వ్యవహారం అంతా. సందీప్ గారు యాక్చువల్ గా మీకున్న వర్క్ టెన్షన్స్ లో ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీరు ఏదో కమిట్ అయ్యారు. ఆ అమ్మాయిని పూర్తిగా తెలుసుకోకుండానే సందీప్ అజయ్ కౌన్సిలింగ్ చేస్తాడు నీకు, నువ్వేమొచ్చి వాడికి కౌన్సిలింగ్ చేయి. మేము మా కౌన్సిలింగ్ అక్కర్లేదు, మీ ఇద్దరు ఒకరికొకరు కౌన్సిలింగ్ చేసుకుని బయటకు వెళ్ళిపోండి. మీరు ఇందాక అన్నారు కదా నేను కేసు వేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే, బయట 90% జెంట్స్ రియల్ గా మీలాగా లవ్ చేసి ఇలాంటి ఎలిగేషన్స్ వేసి అమ్మాయిని వదిలించుకుంటున్నారు. ఇన్ కేసు నువ్వు వదలకపోతే అమ్మాయి నెక్స్ట్ ఏం చేస్తుందో తెలుసా? ఈయన పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద రేప్ కేసు పెడుతుంది. ఇందాక సిగరెట్ల గురించి అబద్ధం చెప్పింది కదా, సిగరెట్ల గురించి అబద్ధం. ఇతనితో లీగల్ గా ఫిజికల్ గా కమిట్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చి కాదని చెప్తుంది, ఇతనేమో అవునండి అంటున్నాడు. ఇక్కడ నీకు అమ్మాయి క్యారెక్టర్ అర్థమవుతుంది కదా, ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు ఇలాంటి క్యారెక్టర్ అమ్మాయి కోసం. లీగల్ ప్రొసీడింగ్స్ లో మీరు కర్మ ఏంటంటే, మన ఇండియన్ లా అండ్ ఆర్డర్ లో లేడీస్ కి మాత్రమే ఇలాంటి విషయాల్లో మంచి ఫేవరబుల్ కేసెస్. ఎందుకంటే ఆ అమ్మాయికి నచ్చితే వాడుకుంటది, ఒకవేళ ఆయన నచ్చకపోతే ఇంకొకరిని వాడుకుంటది, ఈయన నచ్చకపోతే ఇంకొకరిని వాడుకుంటది. ఫైనాన్షియల్ గా వీక్ అన్న అమ్మాయిలు అందరూ ఇలా ఉండరండి. ఇలాంటి క్యారెక్టర్ తో 90% అమ్మాయిలు బయట తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, సోషల్ మీడియాలో ఎవరొకరు పరిచయం అవుతారా, లేదా వీళ్ళే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ఇలా పంపించిన అబ్బాయిలతోటి ట్రాప్ చేయడం, ఫైనాన్షియల్ గా ఇంట్లో ఏదో అవసరం ఉంది, అమ్మకి హెల్త్ బాగా, నాన్నకి హెల్త్ బాగాలేదు అనటం, ఎంత వాడాలో మాక్సిమం అంత గుంజేయడం వాళ్ళ దగ్గర. ఈ లోపు సైట్ ట్రాక్లు నడిపిస్తారు. ఇది ఎప్పుడైతే అవతల వ్యక్తికి తెలుస్తుందో క్రిమినల్ గా వాళ్ళు తన్నుకోవడమా, లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళడం, క్రైమ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, అక్కడ కూడా వదిలేసి అబ్బాయి పోని నాకు వద్దురా బాబు దాని క్యారెక్టర్లెస్ అమ్మాయి అని అబ్బాయి అనుకొని బయటికి ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంటే, ఈవిడికి ఇంకొకళ్ళు ఎవరు దొరకలేదు అనుకోండి, మళ్ళీ వాడిని పట్టుకుంటుంది ఫైనాన్షియల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు ఉండరు కదా, ఆల్రెడీ లీగల్ గా వాడింది. కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు, మెసేజ్లు అన్ని వాట్సాప్ లో పెడతారు, తీసుకెళ్లి రేప్ కేసు ఫైల్ చేయడం. ఈ కేసుల్లో నుంచి అబ్బాయిల్ని కాపాడడం ఎంత కష్టం అవుతుందో లీగల్ గా. ఇప్పుడు ఇక్కడ ఈవిడికి ఏంటి, ఫైనాన్షియల్ గా ఆయన దొరికాడు, ఎంత వాడాలో వాడేసింది. సిగరెట్ అనే ఎంత దారుణమైన వంక చెప్పిందో చూపించండి అమ్మ అంటే లేదు. ఇతనికి ఏం చూపించిందో ఆ టైంకి మోసం చేయడానికి. ఇతను ఓన్లీ టైం పాస్. ఆ అమ్మాయికి ఆ టైంకి మానసికంగా అతను వదిలించుకోవడానికి టైంకి ఇంకొకళ్ళు ఉండాలి. ఏం చూపెట్టింది ఉండే విధానంలో అది కూడా నిజం కాదు నాన్న. ఎందుకంటే నీకు ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుందిగా. నీతో ఫిజికల్ గా కమిట్ అయింది, అది అబ్బాయి చూశాడు. అలాంటి నిన్ను అమ్మాయి వదిలేసి మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నాకు వీళ్ళిద్దరు వద్దండి అంటుందంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని మనం ఎప్పుడు ఇష్టపడతాం, క్యారెక్టర్ చూసి. సందీప్ ఇందాక ఏమన్నాడు చూడు, అందంగా లేకపోయినా నేను ఇష్టపడ్డానంటే మానసికంగా అబ్బాయి దగ్గర అయిపోయాడు. అందువల్ల కమిట్ అయ్యి ఇప్పటికి అంత క్యారెక్టర్లెస్ అమ్మాయి నాకు కావాలండి అంటున్నాడు. ఆ కావాలి అనడం రేపొద్దున నీ లైఫ్ ని నువ్వు గొయ్య తీసుకోవడమేనమ్మా. ఎందుకంటే ఇట్లా కమిట్ అయిన అమ్మాయిలతోటి లైఫ్ లో మీరు మ్యారేజ్ అయినా కూడా కంటిన్యూ అవుతూ ఉండలేరు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ అప్పుడు సూసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు కాంపిటీషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. కానీ అమ్మ సంజన గారు నమస్కారం. ఈ అమ్మాయి గురించి మనం ఇది టేకప్ చేసి వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. లీగాలిటీస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ పేరెంట్స్ కూడా యూజువల్ గా మా సెటప్ లో ఏం చేస్తామంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకాట్రీలో వి ఇన్వైట్ ద పేరెంట్స్. ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా మేజర్ అయినా కూడా ఈ అమ్మాయికి బ్రెయిన్ ఎదిగినట్టుగా నాకు అనిపించట్లేదు. సో మనం ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఎవరన్నా అమ్మాయి పేరెంట్స్ నెంబర్ ఇస్తే మాకు ఇవ్వండి. పేరెంట్స్ని కూడా ఒక సెటప్లో పిలిచి ఈ అమ్మాయి ఏది తెలివితేటలతోనా, తెలివి తక్కువతోనా, లేదంటే పెంపకం లోపం వల్ల ఎందుకు ఇలా అమ్మాయి ప్రవర్తిస్తుంది అనేటటువంటిది మనం పేరెంట్స్ కూడా చాలా వరకు ఇట్లాంటి కేసెస్ చూస్తామండి. వీళ్ళు ఆల్రెడీ మెచ్యూర్, ఓవర్ మెచ్యూర్. అసలు పేరెంట్స్ కూడా వీళ్ళని కంట్రోల్ చేయరు నాకు తెలిసి. ఇవన్నీ డ్రామా మాటలు. మనం కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు వినరు. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ లేకపోతే వాళ్ళకి తెలియక ఉండకపోవచ్చు పేరెంట్స్ కి. ఈవిడ ఇండివిజువల్ ఫ్రీడమ్ ని కంట్రోల్ చేసే ఇది ఎవరికి లేదు. ఇక్కడ ఆవిడ స్వేచ్ఛ, ఆవిడ ఇష్టం. ఇప్పుడు మనం ఒకవేళ కౌన్సిలింగ్ కి రండి అన్న మన మీద కూడా ఏదైనా ఎలిగేషన్ పెట్టాలి, వీళ్ళే ఫోర్స్ఫుల్ గా ఇది చేశారు. మనం ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద నేను అనుకోవడం సార్,
యాక్చువల్ గా ఈ స్టేజ్ మీద అనవసరంగా వీళ్ళిద్దరిని parents దగ్గరికి వెళ్ళి save చేయడం parents కూడా better. బాధపడతారు ఇలాంటి కూతుర్ని కన్నామా మేము అని చెప్పి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆవిడ పేరెంట్స్ కి ప్రపంచం చెప్పాలి, పేరెంట్స్ కి చెప్పకుండా నెక్స్ట్ ఆఫ్ కిన్ అనేటటువంటిది ఇన్ఫార్మ్ చేయాలి మేడం. దట్స్ మ్యాండేటరీ. వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని చూసి సిగ్గుపడతారా, తలదించుకుంటారా, సూసైడ్ చేసుకుంటారా అనేది డిఫరెంట్ స్టోరీ. నెక్స్ట్ ఆఫ్ కిన్ చెప్పాలి. ఎందుకంటే ఎల్లకాలం ఈ అమ్మాయిని మనం ఇలా చేయి పట్టుకుని ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేం, సమాజంలోకి పరిగెట్టేటటువంటి ఈ అమ్మాయిని. ఎందుకంటే ఒక సంవత్సరం లోపునే, ఒక నెలలోనే 2 అబ్బాయిల్ని ఈ అమ్మాయి మార్చింది అంటే కనుక ఇంకో 10 అబ్బాయిలను మారుస్తాయి. పేపర్లో మనం ఏం చూస్తున్నాం, ఎక్కడో చోట పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. పేరెంట్స్ని పిలిపించాలి, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా చేయరు అనేటటువంటిది వేరే విషయం. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ద సిబ్లింగ్స్, వాళ్ళని కూడా కూర్చోపెట్టి దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ద ఇంటిమిడేసీ ఆఫ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్. ఆ చేసిన తర్వాత వాళ్ళు ఉంటారా, వింటారా, ఈ అమ్మాయికి ఒక 2 తగిలించి ఇంట్లో కూర్చోపెడతారా, లేదంటే ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తారా అనేటటువంటిది వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇష్టం. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అమ్మాయి ఈరోజు మిసైల్, ఈ అమ్మాయి ఒక మిసైల్, ఒక స్కడ్ మిసైల్. ఈ అమ్మాయి, ఈ మిసైల్ వెళ్ళి ఎక్కడ ల్యాండ్ అవుతుందో, ఏ కుటుంబంలో ల్యాండ్ అవుతుందో, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో అనేటటువంటిది ఆ మిసైల్కు ఒత్తెలిగించేటటువంటి వాళ్ళు ఆ పేరెంట్స్, వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేడం ఈ కేసు ప్రొసీడింగ్స్ వచ్చేసరికి నా ఉద్దేశం ప్రకారం వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ అమ్మాయిని ఎంత త్వరగా వదిలిచేసుకుంటే వాళ్ళంతా సేవ్ అవుతారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళ జీవితం నాశనం అయింది. ఇంకా ఇలాగే కాంపిటీషన్ తో ఈయనని ఈయన అనుకుంటే కనుక లైఫ్ మొత్తం వీళ్ళు స్పాయిల్ చేసుకున్నట్లే. ఎందుకంటే లీగల్ గా ఇట్లా మోసం చేసిన అమ్మాయి మీద చాలా మంది జెంట్స్ అనుకుంటారమ్మా మేమేమి కంప్లైంట్ ఇవ్వలేమేమో, మా లైఫ్ ఇట్లా నాశనం అయిపోతుంది, వాళ్ళైతే మా మీద కంప్లైంట్ ఇవ్వగలరని. ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా ఒక అమ్మాయి మోసం చేసి అయినా మీ లైఫ్ లో ఆడుకుంటుంది అంటే కనుక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ మీద. మీ కేసు తీసుకోకపోతారేమో ఏమో. ఈ పాయింట్స్ రెగ్యులర్ గా కంప్లైంట్లు వెళ్తే ఎప్పుడు కూడా మనలా ఒకేలాగా ఉండదు, అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. జెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. కానీ మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకుంటారు, అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇంకొక అబ్బాయికి ఏదైనా జరిగినప్పుడు ఆ అబ్బాయి కూడా కంప్లైంట్ ఇస్తే ఈవిడ క్యారెక్టర్ ఎట్లా అనేది అవకాశం ఉంటుంది. ఈవిడ వేసే కేసులు ఫాల్స్ కేసులు వేస్తుంది, ఎవరన్నా గట్టి పర్సన్ చూసి అవి నిలబడకుండా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు రియలైజ్ అవ్వండి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని. ఇలాంటి అమ్మాయి నాకు తెలిసి మీ ఇద్దరు లైఫ్ లో వద్దు. ఇక మూడో వ్యక్తిని మోసం చేసుకుంటుందా లేదా అనేది ఇందాక సార్ అన్నారు, పేరెంట్స్ ని పిలిచి ఒకసారి. ఎందుకంటే మీరిద్దరు లైఫ్ లాంగ్ ఉండరు, ఉన్నా బాగోదు. మీరిద్దరు ఇంకా ఇప్పుడు సందీప్ ఉన్న స్టేజ్ లో రేపొద్దు నువ్వు ఉంటావు. ఎందుకంటే ఇంకొకటి వస్తాడు, ఏనో బీనో సీనో. వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం మీకు లేదు. ఇలాంటి అమ్మాయిని నమ్మకుండా సేఫ్ సైడ్ లో మీరిద్దరు దూరంగా ఉండడం బెస్ట్ ఆప్షన్. కొన్ని రోజులు బాధగా ఉంటది, ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అయ్యి జీవితం నాశనం చేసుకోవడం కంటే ఆ బాధని కొన్ని రోజులు మీరు ఆల్టర్నేటివ్ ఎత్తుకుని ఏదైనా ఊర్లో వెళ్ళటమా ఏంటనేది ఆల్టర్నేటివ్ ఎత్తుకుని కూల్ అవ్వండి బెస్ట్. మర్చిపోవడానికి అవకాశం ఉంది నాన్న, కానీ ఇక్కడ ఈ అమ్మాయిని కంటిన్యూ అయితే లైఫే నాశనం అవుతుంది. ఆలోచించు. ఇక్కడ మేడం చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు అండ్ అలాగే కళ్యాణ్ గారు కూడా చక్కగా చెప్పారు. సో ఆల్రెడీ మీ ఇద్దరు ముందు ఇదిగో తిని బయట పడిపోయింది. ఇంక ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో అవసరమా? మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా బోల్డ్ అంత లైఫ్ ఉంది, చక్కగా జాబ్ చేసుకుంటున్నా అంటున్నావు, అదంతా కూడా హ్యాపీగా ఉండండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు? అండ్ అలాగే సార్ చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్కి కూడా మా టీం వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇక్కడతో నిజంగా మీరు అందరూ హ్యాపీగా ఉండండి. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా పేరెంట్స్తో మాట్లాడి నీ లైఫ్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి సందీప్ అజయ్ సంచన చెప్పినటువంటి లవ్ స్టోరీ అంట, అదొక స్టోరీలానే ఉంది. సో అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త అనే చెప్తాను, ఎందుకంటే ఇలాంటి బయట కూడా చాలా జరుగుతున్నాయి. అదే మనకి సిల్వర్ స్క్రీన్లో కూడా చూపిస్తున్నారు. బట్ ప్రేమ అనే మాట చెప్పి మిగతా వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేయకుండా ప్లీజ్ మీరు ఏ స్టెప్ వేసినా సరే జాగ్రత్తగా మీరు చూసుకొని, ఎందుకంటే ప్రేమ అనేది ఒక మంచి అనుబంధం, దాని తర్వాత పెళ్లి పిల్లలు ఒక మంచి ఫ్యామిలీలో ఫామ్ అవుతుంది. ఇలాంటి పేర్లు పెట్టి జీవితాలని మాత్రం ఎవరూ నాశనం చేసుకోకూడదు. మరి వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారు మన డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు. సో మీరు కూడా ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.